పరీక్షలు మంచిగా రాస్తున్నారు కానీ మీరు ఒక్క నిమిషం ఆలస్యమైన లోపల కోనిస్తలేరట కదా. ఈ ఆడ చదివిందంతా వేస్ట్ అవుతుందిరా. జల్దీన ఉండి పరీక్ష హాల్కి, సరేనా? సరే, మనం ఎట్లయినా సిద్ధం. లీడర్లకున్నదట పెద్ద గండం, ఏందో మరి అది ఇందాం. దొంగలకు సద్దులు కట్టిన బ్యాంకులు మొత్తం బయటపడ్డాయి లింకులు. ఆత్మ దోస్తుందట ఇండ్లు, వార్తింటే బైర్లు గమ్ము కండ్లు. జోర్ మీదున్న అమెరికా ట్రంపు, ఈ లీడర్ మాటలు కంపు కంపు. గాలి మోటార్ ఎక్కిన సత్తి, అమ్మా నేను చిన్నగా ఉన్నప్పటి సంధి చూస్తూనే ఉన్నా. బ్యాంకు లోన్ కావాలంటే ఎన్ని కథలుంటాయో. భూమి పాస్బుక్లను కుదబెట్టుకుంటారు, 2-3 జమానత్ అడుగుతారు. మా మేనేజర్ లేడు, రేపు రాపో మాపు రాపో అని చెప్పులు అరిగేటట్టు తిప్పించుకొని పెద్దాలు ఇంట్లో సొమ్మిస్తున్నట్టే ఈసిరించుకుంటా కసిరించుకుంటా లచ్చన్నరో ఇస్తారు. ఇక దానికి ఎన్ని వైనాలు పెడతారు. ఈ పైకం ఏం చేస్తావు? టైంకి కిస్తీ కడతావా? నీ తన ఆస్తులు ఏమున్నాయి అని ఇచ్చులు కచ్చకాయలు 1కి 10 మాట్లాడి గప్పుడు లోన్ శాంక్షన్ చేస్తారు. ఎల్లక టైంకి మిత్తి కట్టకుంటే నోటీసుల మీద నోటీసులు. ఇజ్జత్ పోయేటట్టున్నదని అప్పు చేసైనా కడతాం. కానీ గొర్రె కోసేటోనే నమ్మినట్టు బ్యాంకోళ్ళు ముంచటోళ్ళనే నమ్ముతున్నారులా. వెనకకెళ్ళి ఏను పోయినా మంచిదే గాని ముంగటికెళ్ళి దోమ బోని అని మహారాజులు మన బ్యాంకోళ్ళు. కోట్లు ముంచేటోళ్లకు సలాం కొట్టి కోరినంత లోన్ ఇచ్చే ఆఫీసర్లు మన సొంటోళ్ళు పోతే రూల్స్ పేరు మీద 30 షేర్ల నీళ్లు తాగిపిస్తారు. ఇదేదో మేం చెప్తున్న ముచ్చట కాదు. వాసన మురక చూసి దొంగెవడో దొరెవడో దొరకబట్టే సిబిఐ డైరెక్టర్ అనిల్ సార్ చెప్పిన బ్యాంకుల భాగోతం. మహారాష్ట్రల అన్ని బ్యాంక్ ఆఫీసర్లు కలిసి పెట్టిన మీటింగ్ లా వాళ్ళ ముఖం మీద కొట్టినట్టు గట్టిగా మాట్లాడింది సారు. పెద్ద పెద్ద కంపెనీలు పెడతామని లోన్లు తీసుకున్న మోతేవార్లు ఎగ్గొట్టింది ఎంతనో తెలుసునా? 3 లక్షల కోట్ల రూపాయలట. అంటే మన తెలంగాణ సర్కార్ 3 ఏళ్లకు పెట్టే బడ్జెట్ పైసలన్నీ అడగంగానే కట్టలు సమర్పించి వాయిదాలు కట్టుమని అడిగేటోడే లేడట. అంతెందుకు, బ్యాంకులను ముంచినోళ్ళ పేర్లు చెప్పుండ్రి, మేం కేసులు పెట్టి వాళ్ళ సంగతి చూస్తాం అని సిబిఐ ఆఫీసర్లు ముంగటికొచ్చిన కొత్త పెళ్లి పిల్లను పెన్మిటి పేరు చెప్పమంటే సిగ్గుపడుతుండ్రట బ్యాంకోళ్ళు. దొంగలకు సద్దులు మోసినట్టు రూల్స్ ను ఎట్లా తప్పించుకోవాలనో కూడా వాళ్ళే సలహాలు ఇస్తుండ్రని మస్తు గరమైంది అనిల్ సారు. అదే పేద బిక్కోళ్ళు లోన్ కని పోతే ఎన్ని తిప్పలు పెడతారో చెప్పుకుంటా మస్తు బాధపడ్డాడు. సిబిఐ సార్లు బ్యాంకుల భాగోతం మీకు మొత్తం తెలిసింది కదా సార్లు. ముంచినోళ్ళని దొరకబట్టి మొత్తం కక్కిండ్రి సార్లు. అప్పుడు సిబిఐకి ఇల్వ పెరుగుతుంది, బ్యాంకులు బాగుపడతాయి. ఇగో మనము ఏ ముచ్చట గా ముచ్చటనే చెప్పుకోవాలులా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మనోలే. గా నడుమ దొంగలకు బైకులు సప్లై చేసిండ్రు కదా అందుక అని అంటురా. ఊకోండ్రి, ఎవలో ఒకలు అట్లుంటారు. కడుమలంతా జాన్ జిగ్రి దోస్తు లెక్కనే మెదులుతారు. చేతుల లాటి, నెత్తి మీద టోపీ, ఎక్కించుకపోను కారున్నా మన మీద ప్రేమొలక వస్తుండ్రు. మన కోసం స్ట్రిక్ట్ రూల్స్ను కూడా జర లూజ్ చేసిండ్రు. అయినా వాళ్ళ మనసులను అర్థం చేసుకోకుంటే ఎట్లా? నేనేం ముచ్చట చెప్తున్నాను మీకు అర్థం కాలేదు కదా. గి వాడతాను చూడండి. మీరెన్నడన్నా పోలీసులతోని సెల్యూట్ కొట్టించుకున్నారా? అబ్బో మమ్ములంతా అన్నకుంటేనే సరిపాయే అని అంటున్నారు కదా. కానీ ఇప్పుడు గా ఛాన్స్ వచ్చింది. ఏం లేదులా, మీరు నెత్తికి హెల్మెట్ పెట్టుకొని బండి నడిపిస్తే చాలు, మీ ముంగటికొచ్చి సెల్యూట్ కొట్టి పోతారు. చాక్లెట్లు, పిప్పర్మెంట్లు కూడా వంచి పెడతారు. సెల్యూట్, పిప్పర్మెంట్లు వద్దనుకునేటోళ్లను సైడుకు తీసుకుపోయి చేపుకు తూట్లు పెడతారు. నెత్తికి షిప్ప లేకున్నా, మనిషికి లైసెన్స్ లేకున్నా జుర్మానా వేస్తుండ్రు. గీ 3 రోజులల్లనే 15,000 మంది ఒట్టిగానే దొరికిపోయినరట. జైలుకు కూడా పంపే రూల్స్ ఉన్నాయి కానీ ఇంకో 5-6 రోజులు ఛాన్స్ ఇచ్చి అటెంక దొరికినోళ్ళను దొరికినట్టు చక్కగా జైలుకే తీసుకుపోతారట. రోడ్ల మీద ట్రాఫిక్ పోలీసుల పనితనం చూసినాక ఆర్టీఏ ఆఫీసుల మీద పడ్డారు జనం. కాలు పెట్ట సందు లేదు.
హౌస్ఫుల్ అని బోర్డు పెట్టాల్సిన పరిస్థితి. ఇక అటు హెల్మెట్ దుకాణంలో పంట వండింది పొండ్రి. గాలొచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్టు ఒక్కపారే రేట్లను డబుల్ చేసిండ్రు. గీ తాకుడుతోని దుకాణాలన్నీ ఖాళీ అయ్యేటట్టున్నాయట. రోడ్ల పొంట అమ్మేటోళ్ళు కూడా మస్తు డిమాండ్ మిన్నే ఉన్నారు. ఎన్నడు సందో చెప్తుండ్రు హెల్మెట్ పెట్టుకుండ్రుల్లో అని. అప్పుడు చెవులు దుల్పరిచిన వాళ్ళు ఇప్పుడు జేబులు దుల్పరియాల్సి వస్తుంది. ఇంకా కూడా లాపర్వా చేయకుండా జల్దిన పోయి లైసెన్స్ తీసుకోండ్రి, హెల్మెట్ కూడా కొనుక్కోండ్రి. లేకుంటే జైలుకు పోయి చిప్పకూడు తినేందుకు తయారుగుండుండ్రి. ఈ ఎండాకాలం మనకెట్లుంటుందో గాని లీడర్లకైతే ఉడకపోతేనే చెమటలు కక్కుడు ఖాయమట. ఏ ఊక వాళ్ళకేంది, ఇట్లా చిటికేస్తే బాత్రూంలో కూడా ఏసీ ఫిట్ చేస్తారు. లీడర్లకు ఉడకపోతేంది, చెమటలు కక్కుడేంది, అన్నీ నీ హెచ్చరికలు అని అంటున్నారా? నేను కాదుల్లా, ఒక అయ్యవారికి దేవుళ్ళు కలలు వచ్చి చెప్పిండ్రట. కావాలంటే మీరైనుండ్రి. నా పేరు శ్రీనివాస గార్గయ్య. ఏప్రిల్ 17వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు అరుదుగా వచ్చేటువంటి అరిష్టగ్రహ స్థితి. పాలకులకి మధ్య విపరీతమైనటువంటి వైరం పెరిగిపోతూ తెలియని రీతిలో యుద్ధ మేఘం అంతా కూడా కమ్ముకుంటాయి. సెకండ్ వరల్డ్ వార్ ఏ విధంగా ఉన్నదో దానిని తలదన్నే విధంగా పరిస్థితులు ఉంటాయి. లీడర్లు ఇంటుండ్రా, రెండో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ నష్టం ఉంటదట. ఈ మనిషి ఎవరురా నాయన, సావు ముచ్చట చెప్తుంటే దండేసి దండం పెడుతుండు. నువ్వు చెప్పు సామి. పరిణామాలు 12 నెలల తర్వాత ఉంటాయి. వెంటనే ఈ 2 నెలల్లో బీజం పడంగానే ఏ ముఖ్యమంత్రుల మీదో ఏ ప్రధానమంత్రుల మీదో దిగిపోతారని మీరు అనుకోవచ్చు. కానీ దాని ప్రభావం చాప కింద నీళ్ళ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇప్పటికిప్పుడు ఏం కాదన్నట్టు. ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటారు కానీ వారి క్షేమం విషయం మాత్రం మర్చిపోతుంటారు. అబ్బా ఏమన్నా చెప్పినవా సామి? సరే, పబ్లిక్ అంటే లీడర్లు కాపాడతారు, మరి వాళ్ళేం చేయాలో కూడా చెప్పు సామి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని విఘాత చర్యలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భద్రతకు ఏదన్నా లోటుపాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే కొత్త బుల్లెట్ ప్రూఫ్ బండ్లు, ఇంకింత మంది గన్మెన్లను పెట్టుకోవాలన్నట్టు. కానీ శ్రీనివాస గార్గయ్య అయ్యవారు ఇంత తెలుగున్నోన్వి నవగ్రహాలను శాంతింపయేసి అష్టదిక్పాలకులను అనుకూలంగా మార్చుకునే గా మంత్రమేదో చెప్తివంటే అందరు లీడర్లు నీకు భక్తులై భజనలు చేస్తారు. మొన్న నేను కొత్త చీర కట్టుకుని ఓ పెళ్లికి పోయినా. ఇక అందరు నన్నే చూడబట్టిండ్రు. నా చీర అంచును చూసి మస్తు తారీఫ్ చేసిండ్రు. బుగ్గల జాకెట్ని అబ్బా అన్నారు. అటెంకా ఏమే సావిత్రి, బాగానే కొత్త చీరలు కొంటున్నావు, ఎంతొస్తుందేంది జీతం అని అందరు నన్నే అడగబట్టిండ్రు. నేను కొనలేదక్క, నా పుట్టినరోజు పండుగకు మా దోస్తు పెట్టింది అని చెప్తే ఎవరు నమ్మరు. వాళ్ళ గులుగుడు చూసినాక మళ్ళీ పరిగా చీర కట్టుకోవద్దనిపించింది నాకైతే. చూస్తేనేమో మంచి ఖరీదైన చీరే, మందేమో నా మీద పడి ఏడవబట్టిరి. మంచి చీరలు కడుతున్నారని నా మీద పడి ఏడుస్తున్నారు. ఇక ఏం చేయమంటారు చెప్పుండ్రి. అమ్మయ్యా, కర్ణాటక సీఎం సిద్దిరాములు సార్ వాచి కథ ఒడిసింది. ట్విస్టులు మలుపుల నడుమ అసెంబ్లీ స్పీకర్ తిమ్మప్ప తానికి చేరింది. అగో 70 లక్షల గడియారం చూపెట్టుకుంటా ఎట్లా నవ్వుతున్నాడో. పట్టుకున్నందుకే గీసార్ గింత ఆనందపడితే పెట్టుకున్న మనిషి సర్కార్కి దానం చేస్తుంటే ఇంతకు 70 రేట్లు బాధపడి ఉంటాడు పాపం. ప్రతిపక్షాలు ముళ్ళుగట్టెతోని గుచ్చే వరకు మురిపం తీరక ముందే సర్కార్కి చదివించుకోవాల్సి వచ్చింది. వజ్రాల వాచ్ పెట్టుకున్న కాంచెల్లి బ్యాడ్ టైం స్టార్ట్ అయి గడియకు గండం దాటినంత పనైందట సార్కు. మా దోస్తు గిఫ్ట్ లెక్కిస్తేనే పెట్టుకున్నా అని చెప్పినా తీసినాకనే శనొదిలింది. ఇక ఇప్పుడు గీ వాచ్ ని అర్రాస్ పాటలు పెట్టే ఆలోచనలో ఉన్నారట. సిద్దిరాములు సార్ భక్త సిద్ధయ్యలు కూడా కొనేదందుకు తయారుగానే ఉన్నారట. మరి 70 లక్షల సెకండ్ హ్యాండ్ గడియారం ఎంత ధర వలుపుతుందో చూడాలే. కానీ ఇప్పుడు సిద్ధరాములు సారు 70 రూపాయల వాచ్ పెట్టుకోవాలన్నా భయపడుతుండొచ్చు. అట్లనే ఉంగరాలు మెడల గొలుసులుంటే తీసి ఇంట్లో దాసుకోసారు, లేకుంటే ఆటిని కూడా అర్రాస్ పాటలకు గుంజగలరు. మా సత్తిగాడు పొద్దుగల లేసి అక్క నేను సంగప్ప సార్తో కోతున్నా అన్నాడు. మరి ఏమంత్రిని కలవనీకి పోయిండో ఈడు. సంగప్ప సార్ ఎక్కడ మాయిగా తోరుడు సంగప్ప సార్ని కలిసిండు. మరి ఏడుకోతుర్రో వీళ్ళు ఇప్పుడు. అర్రే, మన టూరిజం శాఖ సెక్రటరీ వెంకటేష్ సార్ని కలిసిండ్రు. అమ్మా సత్తి, సంగప్ప సార్ ఎంబడి హెలికాప్టర్ ని చూడనీకి పోయినవా? ఒక్క కారు చూడడానికి వచ్చిన అనుకుంటున్నావు.
ఎలిఫాట్ కర్ ఎక్కి పట్నం మొత్తం తిరిగి వస్తా, అన్ని చూసొస్తా. అవును సంగప్ప సార్ ఏదో వాళ్ళకొచ్చిండు కరా సారు. సంగప్ప సార్ తోలుకపోయింది కానీ అది ఎక్కిపించదాకా అక్కడ ఇడిచిపెట్టాడు. నీళ్ళ డబ్బా తెచ్చుకుంటాం మళ్ళీ దూఫైతారు మీరు ఉంటాయి ఆ దుకాణాలు ఉన్నాయి కదా. నీళ్ళ డబ్బా రావాలన్నా ఒకటి ఎంతసేపు ఉంటావా? ఎంతసేపు 10-15 నిమిషాలు హైదరాబాద్. అంతేనా? ఏం కాదు 10 నిమిషాలు అంటే. అబ్బా ఓనా ఇది డీజిల్ బండా పెట్రోల్ బండా? ఇది పెట్రోల్. మీరు ఉంటారా మళ్ళీ ఏరుంటుంది పెట్రోల్ అయిపోతే? ఇక్కడ పోసి తీసుకొని పోతారు, మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ పోస్తారు. డబ్బా నింపి పెట్టు మళ్ళీ నడుమ అయిపోతే తిప్పలు అవుతుంది. ఫుల్ ట్యాంక్ చేపించిన. అబ్బా ఈయనకైతే ఎక్కలేని డౌట్లు వస్తాయి. ఈడ నా దమ్మకు తింటాడు, ఆడనేమో వాళ్ళ దమ్మకు తింటున్నాడు. సత్తి సంగప్ప సార్ నువ్వు ముంగల కూర్చో, సైడ్ చెప్పు నాకు. వామ్మో ఈ నిజంగానే ఎక్కిండు కదా. మీద మస్తు సపోర్ట్ వస్తుంది సార్. అదా లేకపోతే ఎవరు? అరే అది అంతే సప్పుడు అవుతుంది కానీ ముందుగా నువ్వు నోరు ముయ్యు. పోతుంది మా డ్రైవర్ కు మస్తు వస్తుంది. మీరు పోయింది సార్. నీళ్ళు చూడు ఎన్ని గణం ఉన్నాయా? ఇదే బుద్ధుని బొమ్మ పర్వాలు ఉన్నాయి అందులో మొత్తము. బీల్ రమ్మందిరు. అబ్బా ఒక్క నిమిషం అన్న, బిరగొట్టు దండం పెట్టుకుంటా. ఏంది బిరేకా? సత్తి అదేమన్నా బస్ అనుకున్నావా బ్రేక్ అయ్యనీకి? ఓ వెంకటేష్ సారు మావోడు ఊరు నుంచి వచ్చింది కదా, ఆడికి ఏం తెలియదు, జరేం అనుకోకూడదు సారు. అక్కడ పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారేమో. నమస్తే సార్. అవ్వా వీడు గాలి మోటార్లో కూడా బిత్తిరి చేష్టలే చేస్తుండు. చార్మినార్ పావురాలు ఉన్నాయి మొత్తం ఆడ. అబ్బా అర్రే చార్మినార్ నాకు కూడా కనిపించింది. ఓ డ్రైవర్ అన్న, నువ్వు డీజే పాటలు ఎందుకు వింటున్నావు? చెవులకు అవి ఎందుకు ఎట్టుకున్నావు? పాటలు వింటున్నావా? డీజే పాటలు కాదు, వాళ్ళు ఏంటంటే మాట్లాడుకోవాలంటే సౌండ్ ఎక్కువ కదా అట్లా. అట్లానా? అందులో మాయదారి మైసమ్మ పాట ఉందా? సౌండ్ పెట్టవా నేను ఇంత? అయ్యో నా బిత్తిరి తమ్మి వాళ్ళు పాటలు వింటలేరు, గవితోని వాళ్ళ ఆఫీసర్లతో మాట్లాడతారు. ఇప్పుడు మా అక్కతో మాట్లాడవద్దు, తింటది, నన్ను తోలుకపోలేదు అంటారు. అవును సారు. ఇడు పెద్ద గాలి మోటార్ ఎక్కిండని నాతో మాట్లాడతలేడు కదా. నేను అయితే ఒక్కోసారి బస్ ఎక్కడికనే తిప్పుల వార్త మొత్తం వెళ్ళి ఫ్యాక్టరీ ఎక్కినాయి అలా. అంతే ఎక్కుతావురా, ఎక్కుతావు. తీన్ మార్ల కొలువు చేస్తున్నావు కదా, మరి నీ నసీబ్ గట్లుంది. ఈ మానం ఎక్కుతావు, అమెరికా ప్రెసిడెంట్ కూడా కలుస్తావు నువ్వు. గోల్కొండ. అబ్బా రాళ్ళే ఉన్నాయి మొత్తము, చిన్న కొడుతుంది గింతే ఉంది. అవును సత్తి, గోల్కొండ కోట చిన్నగానే కనిపిస్తుంది. ఎంత మంచి వచ్చింది. ఓ అన్న మెల్లేవని సెల్ ఫోన్ టవర్లు ఉంటాయి చూసుకుంటావని. ఓ అన్న నీకు దమ్ము వచ్చినప్పుడు చెప్పు, నేను నడిపిస్తా. మళ్ళీ నిర్వస్తే టఫ్ అవుతుంది. ఏమంటున్నా? అబ్బా ఈయనకి మోటార్ సైకిలే నడిపేయనీకి రాదు, హెలికాప్టర్ నడుపుతాడట పెద్ద. వచ్చింది సార్, దిగరమండా? వచ్చేసినా కదా దిగుదా. అబ్బా మస్తు ఉన్నది. ఎట్లా ఉంది? సూపర్ మంచి ఉంది. నాకైతే ఇది రోజు తిరుగుతారా? ఇక రోజు తిరుగుతుంది. ఎంత పైసలు? 3,500. మీరే తయారు చేసి ఇచ్చిరా? ఇది మనం తయారు చేయలేము, అది వేరే దేశంలో కిరాయికి. అంటే ఇండివెల్ కంపెనీ వాళ్ళు కిరాయికి తెచ్చి మన హైదరాబాద్లో తిరిగే వాళ్ళ కోసం ఇది ఒక సవలత్ ఇచ్చారు. మంచిగా వచ్చింది. ఎట్లుంది చూసినావా అక్క? నువ్వు రమ్మంటేనేమో రానే రావు, ఆర్తలు అంటాను, అందులోనే కూర్చుంటావు. నేనే తిరిగి వచ్చిన మొత్తం. అదొక్కడే తక్కువ. ఇక పోయి నువ్వు నీ సిగ్గు తీసుకున్నావు, ఇక నన్ను రమ్మంటున్నావు మీదకెళ్ళి. గో మళ్ళీ ఎప్పుడన్నా నీకు సెలవు దినం ఉన్ననాడు రా, నేను చెప్తా. నాకు ఎరుకున్నారు వీళ్ళు. వెంకటేశం సార్ నాకు ఎరకనే, ఫోన్ నెంబర్ తీసుకున్నా నేను. అయినా నువ్వు మొత్తం తిరిగి వచ్చినావు కదా, నేను కూడా చూసిన. సరేగా నేను రా, కానీ చూసిన రానులా మన టూరిజం శాఖ వాళ్ళు మంచి ఉపాయం చేసిండ్రు కదా. 10 అంటే 10 నిమిషాలలోనే మొత్తం పట్నం చూడొచ్చు. అన్న ఇప్పుడు ఓ పని చేద్దాం, కెమెరాని కొంచెం గిట్ల క్రాస్ పెట్టే,
ఎందుకా? అరే క్రైమ్ వార్త అట్లేం చెప్పాలి. ఏంది తిప్పుడు కుదరదా? అయి తిడిచిపెట్టు, నేనే వార్త సురువు చేస్తా. ఇంతకు దయ్యాలున్నాయా? ఆత్మలు మన చుట్టూ తిరుగుతున్నాయా? తీరని కోరికలు చచ్చిపోయినాక తీర్చుకునే ఛాన్స్ ఉందా? సినిమాలు సీరియళ్ళల్లో దయ్యాలు ఆత్మలు చూసుడే గాని నిజంగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదా? వాట్స్ ది స్టోరీ? నేరాలు ఘోరాలు చరిత్రలా ఎన్నడు చూడని ఈయనని కొత్త కేసు ముచ్చటిది. హైదరాబాద్ అల్వాలు కాడ ఓ బంగ్లాల బంగారం పైకం దోసుకొని పోయిండ్రు దొంగలు. పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసి కిటికీల మీద ఉన్న దొంగల ఏలి ముద్రలను తీసుకొని పోయి వాళ్ళ తానున్న కర్మ దొంగల ఏలి ముద్రలతో పోల్చి చూస్తే ఈ దొంగ పేరు సంతోషు పలానా కాడుంటాడని తెలిసిందట. నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ల పోలీసు వాళ్ళు కూడా ఈ దొంగ కోసమే దేవులాడుతుండ్రట. ఇక పెద్ద పోలీస్ పటలం దిగింది ఆ ఇంటి ముంగట. అరెస్టు చేద్దామని లోపలికి పోతే సంతోష్ ఫోటోకు బొట్టు పెట్టి దండేసి ఉన్నదట. ఇంకెక్కడ సంతోషు? 8 ఏళ్ల కిందటనే బకెట్ తన్నిండని ఇంటోళ్ళు ఏడుచుకుంటా చెప్పి సర్కార్ ఇచ్చిన సావు సర్టిఫికేట్ కూడా చూపించిండ్రట. నేను చచ్చినట్టు సర్టిఫికేట్ ఇవ్వకుంటే నీ ఇంట్లోనే దొంగతనం చేస్తా అని ఆఫీసర్ను బెదిరించి సావు సర్టిఫికేట్ తెచ్చుకున్నాడా? లేకుంటే దొంగతనాలు చేసి మహారాజుగా బతుకుదాం అనుకుంటే నిజంగానే జీవిడిచి కోరిక తీరక ఆత్మై దొంగతనాలు చేస్తుండా అన్నది తెలియక 4వ సింహాలు నెత్తెంటికెళ్ళి వీక్కుంటుండ్రట. ఆఖరికి ఏం తెలుతుందో చూడాలే కానీ పోలీసార్లు ఎందుకైనా మంచిది ఆత్మలను, దయ్యాలను, భూతాలను దొరకబట్టే మంత్రగాళ్ళని ఎంట పెట్టుకొని ఎంక్వైరీ చెయ్యుండ్రి. లేకుంటే వర్మసార్నన్నా తీసుకొని పోండ్రి. ఇసోంటి ముచ్చట్లు బగ్గెరకాయనకు. అమ్మో, మా సత్తిగాడు మామూలోడు కాదు, బాలకృష్ణ సారు. శశి ఆన్ భాష నాకొస్తుందేంది? బాలకృష్ణ సారు నీడ లెక్కనే ఆయన ఎంట పడతాడు. ఏడేం చేసిన వార్త తీసుకొచ్చి తీన్మార్లేద్దామక్క, ముద్దుగుంటదక్క, మస్తు మంది చూస్తారక్క అని చెప్తాడు. ఆడు చెప్పింది కూడా కరెక్టే అనుకోండి. మరి ఇయ్యలేం వార్త దొరకబట్టిండు చూద్దామో పారి. సత్తి అయ్యో, బాలకిష్టి సారు చెట్టుకు నీళ్ళు పిచికారు చేస్తుండు. చుట్టూ తిరిగి శాఖ కూడా పెడుతున్నాడు. పువ్వులు కూడా చల్లుతుండు. కొబ్బరికాయ కొట్టి ఊరుబత్తీలు కూడా ముట్టిస్తే అయిపోవు. పువ్వుల మీద మళ్ళా నీళ్లు పోయొద్దు సారు, ఖరాబ్ అవుతాయి. అగో ఏదో పెద్ద బోర్డు రాసి పెట్టిండ్రు చెట్టుకు. సూత ముందుండ్రి ఏం రాసిండ్రో. 1995 సంలో ఇస్త్రీ నందమూరి తారీఖు రామారావు గారిచే నాటిన యొక్క కరువు మొక్క. తిరుపతిలో ఒక కాలేజ్ కాడ 21 ఏండ్ల కింద మొలక నాటితే నందమూరి వంశం లెక్కనే ఫంగల్ వారింది. నాయన బొమ్మకు దండేసి దిష్టి తీస్తున్నాడు. వెనక సిరి రామారావు సార్ను యాద్ చేసుకున్నాడు. ఊకో 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 అని ఆయన కొడుకు పుట్టడానికి నా పొరు సుఖంగా భావించుకుంటున్నాను. నువ్వు దొరకడు మాకు ఈ జన్మ పుణ్యమే. మళ్ళా నాయన చెట్టుకు పూజలు చేసినతే ఆయన కట్టించిన బంగ్లాలకు సున్నాలు, దావకాన్లకు సూరిబుడ్లు, ఈ స్కూళ్ళకు వయ్యలు కూడా ఇప్పిస్తారు. అట్లనే సెంట్రల్ సార్ కుర్చీ మీద మెత్తటి ఫర్ఫులు వేపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది సారు. మనం ముచ్చట్లు అయిపోయినాయి. నేను ఇంటికి పోవాలా? పోతా, మీరు కూడా బువ్వ తిని బజ్జోండి, సరేనా? టాటా.